రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని కర్నూలు జిల్లా ఎమిగనూరు కౌన్సిలర్ శివప్రసాద్ అన్నారు. ఎమిగనూరులో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక, ఎంపీ అభ్యర్థి రామయ్యకు అధిక ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ప్రజలకు కోరారు. మళ్లీ సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. మా వార్డు కన్వీనర్లు, మహిళలు, కార్యకర్తలు అందరూ కలిసి వార్డు దగ్గర ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మన సీఎం గారు ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా అన్ని పథకాలు ప్రతి కుటుంబానికి చేయని చెప్పి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో మన స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బుట్ట రేణుకమ్మ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎంపీ అభ్యర్థి అయినటువంటి బివై రామయ్య గారికి కూడా ఎంపీగా ఓటు వేయడానికి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇంకొకసారి ఆదరిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమంటే, తెలుగుదేశం వాళ్ళు వచ్చి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి. అంటే ఒకప్పుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి, చేయూత, ఆసరా ఇస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ని శ్రీలంకతో పోల్చినాడు. మరి ఈయన ఇప్పుడు 3 సిలిండర్లు అంటాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అంటున్నాడు. ఇంకా అన్ని పనికిరాని హామీలు ఇస్తున్నాడు. అంటే మేము ఇస్తే శ్రీలంక అవుతుంది, వాళ్ళు ఇస్తే అమెరికా అవుతుంది. కాబట్టి ఈయన చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దండి. రేణుకమ్మ గారిని అత్యధిక మెజార్టీ గెలిపడానికి ముందస్తులో ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను.